ఈరోజు మనం టేస్టీగా రాగి పిండితో పూరీలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ఇక నేను ఒక కప్పు నిండుగా రాగి పిండి తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకోవాలి. మొత్తం రాగి పిండితో చేసుకుంటే కనుక పూరీలు సరిగ్గా రావండి, విడిపోయినట్టుగా వస్తాయి. అందుకే కొంచెం గోధుమ పిండి కూడా వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ నిండుగా నూనె వేసుకోవాలి. ఉప్పు నూనె పిండికి బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుని మన పూరికి పిండి ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో చిన్న ఉండలుగా అన్ని చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ రాగి పిండితో పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. రాగి పిండి హెల్త్ కూడా చాలా మంచిదండి. మన ఆయిల్ కట్ చేసుకున్న కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ పూరి నొక్కుని దానిపైన పెట్టుకుని ఈ రాగి పిండితో చేసిన ఉండబెట్టి నొక్కుంటే కనుక ఇలా పూరీలు రెడీ అవుతాయండి. ఈ పూరీలు మరీ పలచగాను కాకుండా మరీ దలసగాను కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి పెట్టుకుంటే కనుక సరిపోతుంది. ఈ విధంగా అయినా చేసి పెట్టుకోవచ్చు. పీట పైన కొంచెం పిండి జిమ్ముకుని ఒక ముద్ద పెట్టుకుని చిన్న పూరీలు కానీ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్న పూరీలన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగనివ్వాలండి. నూనె బాగా కాగిన తర్వాత పూరీ వేసుకుని పూరి వేపుకుంటే కనుక చక్కగా వేగుతుంది. చూడండి పూరీలు ఎంత బాగా పొంగాయో. మనం నార్మల్గా చేసుకుంటాం కదా గోధుమ పిండితో పూరీలు, అలాగే పొంగుతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రాగి పిండికి ఏదో విధంగా పిల్లలకు పెట్టాలండి. ఈ రాగి పిండితో చేసిన పూరీలు అయితే చాలా రుచిగా ఉంటాయి. మీకు నచ్చితే కర్రీస్తో కానీ చట్నీస్తో కానీ తినవచ్చు. నూనె బాగా వేడెక్కిన తర్వాత పూరీలు వేసి వేయించాలి. ఇలా గరిటతో ఇలా నొక్కితే కనుక పూరి చక్కగా పొంగుతుందండి. చాలా మంది అయితే మేము చేసుకున్న పూరీలు పొంగవు అంటారు, కానీ ఈ విధంగా చేయండి చక్కగా పొంగుతాయి. ఇలా మీకు ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలు కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చండి. అంతేనండి, రాగి పిండితో చేసిన పూరీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయి కదండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. రాగి పిండితో చేసిన పూరీలు హెల్త్ కూడా చాలా మంచిదండి. నార్మల్గా చేసిన పూరీ కన్నా కూడా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. అలాగే మా ఛానల్లో చాలా రకాల పిండి వంటలు ఉన్నాయి, వాటిని కూడా చూసి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి. కొత్తగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.